be strong. మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం ఈరోజు వచ్చి ఫస్ట్ ఇయర్ జిఎఫ్సిలో జనరల్ ఎడ్యుకేషన్ సాధారణ విద్య దానిలో ఉన్నటువంటి టాపిక్స్ అన్నింటి గురించి కూడా నేర్చుకున్నాం లాస్ట్ వీడియోస్లో లాస్ట్ క్లాస్లో. సో అదేవిధంగా దాని తర్వాత రూరల్ ఎడ్యుకేషన్ గ్రామీణ విద్యలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి చాప్టర్స్ గురించి కూడా తెలుసుకున్నాం. గ్రామీణ విద్యలో గ్రామం యొక్క అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి ఉన్నటువంటి అన్ని రకాల మార్గాల గురించి వివిధ రకాలైనటువంటి స్టెప్స్ను సబ్ టాపిక్స్ను గురించి తెలుసుకోవడం అనేది లాస్ట్ వీడియోస్లో లాస్ట్ క్లాస్లో జరిగిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఎంటర్ప్రీన్యూర్ డెవలప్మెంట్ వ్యవస్థాపక అభివృద్ధి, వ్యాపారం దాని యొక్క అభివృద్ధి, చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, వాటిని ఏ విధంగా రన్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, డెవలప్ చేయాలి, ఎంటర్ప్రీన్యూర్. సో దాని గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనకు వ్యవస్థాపకత. సో వ్యవస్థాపకత అంటే ఆర్థిక పరిభాషలో మనకు వ్యవస్థాపకత అనేది ఒక ఉత్పత్తి కారకాలైనటువంటి శ్రమ, ఓకే, అదేవిధంగా భూమి, శ్రమ, మూలధనం సమీకరించి నష్ట భయాన్ని భరిస్తూ ఉత్పత్తిని నిర్వహించేటటువంటి ఉత్పత్తి కారకాన్ని మనము వ్యవస్థాపకత అంటాం. ఈ ఉత్పత్తిని ప్రోత్సహించి దాని నుండి వచ్చే లాభాన్నైనా నష్టాన్నైనా పొందేటటువంటి వ్యక్తిని మనం ఏమంటున్నాం? వ్యవస్థాపకుడు. ఓకే, వ్యవస్థాపకతను భరించేటటువంటి వాడు, వ్యవస్థాపకతను నడిపేటటువంటి వాడు. అంటే ఒక రంగానికి సంబంధించి ఒక ఉత్పత్తిని చేసి దానిలో వివిధ రకాలైనటువంటి ఏ విధంగా మనకు సోర్సెస్ని సహజ సిద్ధంగా ఉన్నటువంటి సోర్సెస్ కావచ్చు, తాను ఆర్టిఫిషియల్ కృత్రిమ సోర్సెస్ని అంటే ఆర్టిఫిషియల్ సోర్సెస్ని యూజ్ చేసుకొని ఒక ఉత్పత్తి రంగంలో ఒక ఉత్పత్తిని సాధించి దాని ద్వారా నష్టం వచ్చినా లాభం వచ్చినా భరించేటటువంటి ఒక వ్యక్తిని మనం ఏమంటున్నాం? వ్యవస్థాపకుడు అంటున్నాం. సో ఆ వ్యవస్థాపకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి కదా? ఒక వ్యవస్థాపకతను, ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేయాలంటే ఆ వ్యక్తికి, ఆ ఎంటర్ప్రెన్యూర్కు ఉండవలసినటువంటి లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, అసలు వ్యవస్థాపకత యొక్క అవసరం ఏంటి కదా? వ్యవస్థాపకత యొక్క అవసరము అంటే ఏ విధంగా మనకు వచ్చేసి నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటటువంటి వ్యాపారవేత్తలు వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలతో వాళ్ళు కొంతవరకు ఈ నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అనేటివి కల్పించి నిరుద్యోగాన్ని అనేది నిర్మూలించడము, అదేవిధంగా అధిక ద్రవ్యోల్బం ఏర్పడినటువంటి స్థితిలో నుండి అతి తక్కువ ధరలకి నాణ్యమైనటువంటి వస్తువులను అందించడము, మార్కెట్ రంగంలో కాంపిటీషన్ అనేది రావడము, ఒకటితో ఒకరికి పోటీతత్వం అనేది ఏర్పడడం వల్ల సమాజానికి వ్యాపార సామాజిక బాధ్యత అనేది ఏర్పడము. దీని ద్వారా ఏమవుతుంది? ప్రజలకు తక్కువ ధరకు ఈ పోటీతత్వం ఉండడం వల్ల తక్కువ ధరకు నాణ్యమైనటువంటి ఉత్పత్తి, నాణ్యమైనటువంటి సేవలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. ఈ వ్యవస్థాపకతనే ఆ విధంగా అవసరం. ఒకవేళ వ్యవస్థాపకత లేకపోతే ఏమవుతుంది? ఎవరో ఒకరు ఏదో ఒక వ్యాపార రంగాన్ని రన్ చేస్తే కాంపిటీషన్ లేకపోతే ఇట్లా చిన్న పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు లాంటివి కూడా మార్కెట్లోకి ఎంటర్ కాకపోతే భారీ పరిశ్రమ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఉందంటే ఆ భారీ పరిశ్రమలు ఏది డిసైడ్ చేస్తే, ఏది నిర్ణయిస్తే దాన్ని బేస్ చేసుకుని దానివల్ల ఏమవుతుంది? సమాజానికి ఆర్థికంగా ప్రజలకు తీసుకునేటటువంటి వస్తువుకు సరైనటువంటి న్యాయం అనేది కూడా జరగక చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో అందుకే కొత్త ఆలోచనలతో, నూతన ఆలోచనలతో, సృజనాత్మక ఆలోచనలతో ఈ ఎంటర్ప్రీన్యూర్షిప్ అనేది డెవలప్ అవడం వల్ల ప్రజలకు ఉత్పత్తి పరంగా అయినా ఏ వస్తువు పరంగా ఏ విధంగా అయినా కూడా సరైనటువంటి న్యాయం అనేది చేకూర్చడం అనేది జరుగుతుంది. మనం పెట్టే ధరకు సరైనటువంటి ఒక వస్తువు అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. ఎక్కువ నాణ్యతతో కూడినటువంటి వస్తువు అందుబాటులోకి రావడం అనేది ఈ వ్యవస్థాపకత యొక్క ముఖ్య లక్షణం. ఇక్కడ చూడండి,
ఒక వ్యవస్థాపకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ వన్, కొత్తదనం అంటున్నాం. థింకింగ్ ఎలా ఉండాలంటున్నాం? క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఒక వ్యాపార రంగం రన్ అవుతుందంటే దానికి సంబంధించిన రంగమైనా లేదంటే వేరే రంగం అంటే వేరే ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యాపారమైనా కూడా ప్రారంభిస్తున్నామంటే వ్యాపారం పట్ల ప్రజల యొక్క అంటే కస్టమర్స్ గురించి అవగాహన, అదేవిధంగా తన దగ్గర ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల సరైనటువంటి అవగాహన, దాంతో పాటుగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొత్తదనంగా ఆలోచించి అది సామాజిక బాధ్యత ఉండి, అదేవిధంగా తన వ్యక్తిగత అభివృద్ధి అనేది చేసే విధంగా, తన ఎంటర్‌ప్రెన్యూర్ అనేది డెవలప్ అయ్యే విధంగా, సో అలాంటి ఆలోచన ధోరణి అనేది కలిగి ఉండాలి. కొత్తదనం అనేటువంటిది ఉండాలి. వాణిజ్యపరంగా ఎలాంటి ఆవిష్కరణ చేసినా క్రియేటివ్ అనేది ఉండాలి, క్రియేటివిటీ అనేది ఉండాలి, కొత్తదనం అనేది ఉండాలి. ఎంటర్‌ప్రెన్యూర్కు అంటే ఈ వ్యవస్థాపకుడికి ఉండవలసినటువంటి మెయిన్ క్యారెక్టరిస్టిక్. సో అదేవిధంగా ఆత్మవిశ్వాసం, తను చేసేటటువంటి వ్యాపారం ఏదైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో చేయాలి. ఆ విధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. దృఢమైనటువంటి నమ్మకం, మనం చేసేటటువంటి వ్యాపారంలో ఒడిదుడుకులు, నష్టాలు, లాభాలు సాధారణంగా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి తన యొక్క వ్యాపారాన్ని, వాణిజ్యపరంగా వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసుకోవడంలో తనకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అయినటువంటి వ్యక్తి ఏమవుతుంది, సమాజంలో ఈ పోటీతత్వాన్ని ఎదుర్కొని నిలబడి తనకంటూ మార్కెట్లో తన యొక్క బిజినెస్కు ఈ విధంగా ఉంది అని నిరూపించుకోవడానికి తనకు కావాల్సినటువంటిది మనం ఇక్కడ ఏమంటున్నాం, ఆత్మవిశ్వాసం ఉండాల్సింది. లక్ష్య నిర్దేశం కదా, వ్యవస్థాపకుడికి ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించేటటువంటి శక్తి ఉండాలంటే అందుకు కావాల్సిందేమి, క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. దాంతోపాటుగా కాన్ఫిడెన్స్ అనేది కూడా డెవలప్ అయి ఉండాలి. ఓకే, సో ఆ విధంగా ప్రతిసారి ఎలాంటి లక్ష్యాలు ఎదురైనప్పటికీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎంచుకున్నటువంటి వాణిజ్యపరంగా వ్యాపార రంగంలో నష్టాలు చవిచూస్తున్నటువంటి రంగాన్ని వదిలి లాభాల వైపు వెళ్ళేటటువంటిది, లేకపోతే అదేవిధంగా తాను ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని నిర్దేశించే విధంగా తాను ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ, ఎంత కష్టం వచ్చినప్పటికీ, ఎంత నష్టం వచ్చినప్పటికీ భరించి తను సమాజంలో నిలబడి తనకంటూ ఒక ప్లేస్ మార్కెట్లో నిరూపించుకోవడానికి లక్ష్యాన్ని నిర్దేశించే లక్ష్య నిర్దేశకుడిగా ఉండే మనస్తత్వం అనేది ఆ వ్యవస్థాపకుడికి ఉండవలసినటువంటి లక్షణాల్లో ఇదొకటి. అదేవిధంగా నమ్మకం, తాను చేసేటటువంటి పని మీద నమ్మకం. ఓకే, తనతో పాటు తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద నమ్మకం, తన ఉత్పత్తి మీద నమ్మకం, తన వ్యాపారం మీద నమ్మకం. సో ఇది ఏమైనా ప్రజల్లో అంటే కస్టమర్స్ పట్ల నమ్మకం, తన ఉత్పత్తి మార్కెట్లోకి వెళ్ళి ఒక గ్రేడ్ను సృష్టించడం అనేది ఒక కాన్ఫిడెన్స్ను, అలాంటి నమ్మకాన్ని, హోప్ను ఆయన నమ్మకం అనేది కలిగి ఉండాల్సిన లక్షణం. వ్యవస్థాపకునికి ఆత్మవిశ్వాసం ఉండాలి, కొత్తదనంతో ఆలోచించే నేచర్ ఉండాలి, ఎలాంటి ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి నిర్దేశించే విధంగా దిశానిర్దేశం చేసేటటువంటి ఆలోచన ధోరణి ఉండాలి. ఇవన్నీ చేయాలంటే ఆయన లోపల నమ్మకం అనేది ఉండాలి. నమ్మకంతో పాటు ఆత్మవిశ్వాసంతో ఇలా ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏదైనా తన లక్ష్య సాధనకు దిశానిర్దేశం చేయడము ఈజీ అవుతుంది, సులభతరం అవుతుంది. సో అలాంటి నమ్మకం అనేది కలిగి ఉండాలి. చిన్న వ్యాపార సంస్థలో చాలా సంఖ్యలో ఉద్యోగుల దగ్గర ఉన్నటువంటి నేచర్ను ఆయన ఆ విధంగా నమ్మకం ఉద్యోగుల మీద కూడా ఉంచుకోవడం అనేది జరగాలి. సమాచార నైపుణ్యాలు అంటున్నాం. మనం చేసినటువంటి వ్యాపారం, ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే తనకు మార్కెట్ పట్ల, టెక్నాలజీ పట్ల, ఇప్పుడు ఉన్నటువంటి మీడియా పట్ల, అదేవిధంగా ఈ అడ్వర్టైజ్మెంట్స్ పట్ల సో ఆ సరైనటువంటి అవగాహన అనేది కంపల్సరీ ఉంచుకోవాలి. సో ఆ విధంగా సమాజంలో సమాచార నైపుణ్యాల గురించి చర్చించుకోవడము, తెలుసుకోవడము, నేర్చుకోవడము, ఈ విధంగా అన్ని రకాలుగా సమాచార నైపుణ్యాలన్నిటివి అంటే కమ్యూనికేషనల్ కదా, ఇన్ఫర్మేషనల్ కమ్యూనికేషనల్ స్కిల్స్ అనేటివి ఆ విధంగా డెవలప్ చేసుకుని ఉన్నట్లయితే తన యొక్క వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మార్గం అనేది సులభం అవుతుంది. వ్యాపార రంగంలో ఉండి వాణిజ్యపరంగా వ్యాపారాన్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు సమాచార నైపుణ్యాల లోపం ఉన్నట్లయితే తన యొక్క వ్యాపారం అనేది ప్రారంభ దిశలోనే నేల కొరిగిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకొరకే ఆ వ్యక్తికి
ఎవరైతే ఈ వ్యవస్థాపకుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని డెవలప్ చేయాలనుకుంటున్నాడో ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఏమి ఉండాలి, సమాచార నైపుణ్యాలు అనేటివి ఉండాలి. ఓకే. అదేవిధంగా జట్టులో ఉన్నటువంటి వ్యక్తులని గౌరవించడము, వాళ్ళ మధ్య సంబంధాలను పాజిటివ్ యాటిట్యూడ్స్ని డెవలప్ చేయడము, రిలేషన్షిప్స్ అనేటివి పాజిటివ్ రిలేషన్షిప్స్ అనేది డెవలప్ చేసుకోవడము. సో ఆ విధంగా వ్యవస్థాపకుడు చేసినట్లయితే తన వ్యవస్థాపక అభివృద్ధి అనేది సో ఈజీగా జరుగుతుంది. నాయకత్వపు లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ అనేటోడు ఏ విధంగా ఉన్నాడు, సో ఆయన్నే ఇప్పుడు ఉన్నటువంటి బిజినెస్ అన్నిటికీ కదా కంప్లీట్ ఆయన్నే అన్నీ భరించేవాడు కాబట్టి ఈవెన్ లాభమైనా నష్టమైనా సో తన కింద ఉన్నటువంటి వ్యక్తులను, తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు, కస్టమర్స్కు, తన యొక్క వ్యాపారానికి అన్నిటిని కూడా ఒక లీడ్ చేసే రూల్ అనేది ఉండాలి. లీడింగ్ కెపాసిటీ అనేది ఆ విధంగా క్యారెక్టరిస్టిక్, నాయకత్వపు లక్షణం అనేది ఆ విధంగా ఉండాలి. ఏదైనా దిశానిర్దేశం చేసే విధంగా వ్యాపారం పట్ల మంచి ఉద్దేశాన్ని ఏర్పరచుకోవడము, ఆలోచనల ధోరణులను తన కిందనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలను స్వీకరించడము, గౌరవించడము, వాళ్ళతో షేర్ చేసుకోవడము. సో తన యొక్క వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేయాలంటే వాళ్ళలో ఒకటిగా ఉండి వాళ్ళని ముందుకు నడిపించి సో ఆ విధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ధోరణి అనేది ఉండడం వల్ల ఏమవుతుంది, దీనివల్ల ఆ వ్యవస్థాపక అభివృద్ధి అనేది సో ఈజీగా జరుగుతుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. వ్యవస్థాపకుడికి ఉండాల్సిన లక్షణం ఉండడం క్రియేటివ్ థింకింగ్, కొత్తదనంగా ఎప్పటికప్పుడు ఆలోచించే లక్షణం ఉండాలి. దాంతోపాటు ఆత్మవిశ్వాసం ఎల్లప్పుడూ ఉండాలి. ఆత్మవిశ్వాసం ద్వారా తను ఎంచుకున్నటువంటి నమ్మకం ద్వారా తను నిర్దేశించేటువంటి లక్ష్యం ఏదైతే ఎంచుకున్నాడో ఆ గోల్ని రీచ్ అయ్యే విధంగా దిశానిర్దేశం చేయడానికి ఎన్ని అవరోధాలు ఏదైనా ఎదుర్కొనే విధంగా ఉండాలి. అదేవిధంగా తను ఉన్నటువంటి వ్యాపార రంగంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలంటే తనకు మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ ఏమంటున్నాం, సమాచార నైపుణ్యాలు ఉండాలి. అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి సమాజంలో, మీడియా ద్వారా అంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ రంగంలో కానీ ఏదైనా వాణిజ్య ప్రకటనల ద్వారా. సో ఎప్పటికప్పుడు మనం కూడా అప్డేట్ తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తే ఆ వ్యాపారం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇవన్నీ చేయాలంటే ఆ వ్యక్తికి కంప్లీట్గా నాయకత్వ లక్షణాలు అనేవి ఉండాలి. లీడర్షిప్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ద్వారా సమాజంలో తన వ్యవస్థాపక కానీ తనకు ఒక మంచి నేమ్ అనేది సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.